నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పది రోజుల కిందట భారత సేనలు సర్జికల్ స్ట్రైక్ తో పాక్ పీచమణిచాయి. ఈ దాడితో యావత్ దేశం ఉప్పొంగిపోయింది. శాంతి మంత్రాలు వల్లిస్తున్న ప్రతిసారి ఉగ్రదాడులతో గాయపరుస్తున్న దాయాది దేశం తీరును చూసి ఆగ్రహంతో రగిలిపోతున్న భారతీయుల రక్తం ఆ ఒక్క దాడితో చల్లబడింది. ఆ సర్జికల్ దాడి ముగిసిన వెంటనే ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రం మీద ప్రతిదాడి మొదలుపెట్టాయి. Surgical attack. కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ సేనల పీచమడచడానికి భారత ఆర్మీ నిర్వహించిన అటాక్. ఈ ఏడాది మొదట్లో పఠాన్కోట్, ఇప్పుడు ఊడి సైనిక స్థావరాలపై ఉగ్రవాదుల ముసుగులో తెగబడ్డ పాక్ సైన్యం వెన్నుపోటుకు 18 మంది భారత ఆర్మీ జవాన్లు బలయ్యారు. ఈ దాడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగిపోయింది. అక్కడి నుంచి పాక్ మీద దాడి చేయాలి, యుద్ధంతో మరోసారి పాక్ ను ఓడించాలన్న డిమాండ్స్ బాగా వినిపించాయి. సరిహద్దుల్లో ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న టైంలోనే పాక్ మరో 2 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఈ దాడుల్లో భారత సైన్యానికి గాయాలు కాకపోయినా మన సేనల ఆత్మాభిమానాన్ని ఇది టచ్ చేసింది. ఇలా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే 28 సెప్టెంబర్ అర్ధరాత్రి భారత సైన్యం సర్జికల్ దాడితో పాకిస్తాన్ కు తన సత్తా ఏమిటో చాటి చెప్పింది. భారత్ నుంచి వెళ్లిన సైనికులు వెళ్లినట్టే వచ్చారు, కానీ పాక్ లో మాత్రం 3 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు. 38 మంది తీవ్రవాదులు, వారితో అంటకాగుతున్న 2 పాక్ సైనికులు హతమయ్యారు. మన్నాడు ఈ దాడి గురించి తెలియగానే యావత్ దేశం గర్వంతో ఉప్పొంగిపోయింది. దాయాదికి తగిన బుద్ధి చెప్పారంటూ సైన్యానికి సాల్యూట్ చేశారు. ఈ దాడి వెనుక కీలక వ్యూహరచన చేసిన ప్రధాని మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారేకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ లపై ప్రశంసల వర్షం కురిపించారు. దల్బీర్ సింగ్ ప్రకటనతో ప్రతి ఒక్క భారతీయుడి మనస్సు గర్వంతో ఉప్పొంగింది. భారత సేనల సత్తా చాటి పాక్ పీచమణచినందుకు ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్క భారతీయుడు సాల్యూట్ చేశారు. మనం చేసిన దాడితో దిమ్మ తిరిగిపోయిన పాక్ ఏం చెప్పాలో తెలియక తెగ తికమకపడింది. మొదట్లో అబే ఇది సర్జికల్ స్ట్రైక్ కాదు, సరిహద్దు కాల్పులు అని ప్రకటించారు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్. ఇక్కడి నుంచి ఆ దేశంలో ఆయనపై వ్యతిరేకత రావడంతో అసలు దాడే జరగలేదని నాలుగు కరుచుకున్నారు. ఇది కూడా పెద్ద అబద్ధం కావడంతో 4 రోజుల తర్వాత అంతర్జాతీయంగా సానుభూతి దక్కించుకోవడానికి, భారత్ మీద ఒత్తిళ్లు పెంచడానికి మాట మార్చింది. భారత సేనలు తమపై దాడి చేశాయని చెప్పుకొచ్చింది. కానీ అంతర్జాతీయ సమాజం పాక్ దొంగ ఏడుపులు వినిపించుకోలేదు. తీరా 10 రోజుల తర్వాత ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. తమ దేశంలో ప్రజల ముందు పరువు పోకూడదని ఈ దాడిని మరో రకంగా చెప్పుకుంటూ వచ్చాయి అక్కడి పత్రికలు. భారత్ ఉగ్రవాదులు పాకిస్తాన్ స్థావరాల మీద దాడులు చేశారని, దాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు చూశారంటూ కొత్త కథనాలు రాసుకొచ్చింది. దశాబ్దాలుగా భారత్ను ఉగ్రదేశంగా తమ ప్రజలకు అవాస్తవాలు చాటి చెప్తున్న పాలకులు మరోసారి మన సర్జికల్ అటాక్ ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గడిచిన 10 రోజులుగా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. పాక్ మధ్యలో ఓసారి దొంగదెబ్బ తీయటానికి చేసిన ప్రయత్నాలను భారత సేనలు తిప్పికొట్టాయి.
పాక్ సేనలు మాత్రం ఉగ్రవాదుల ముసుగులో అడపాదడపా చొరబాట్లకు పాల్పడుతూనే ఉన్నాయి. ఇక భారత్ కూడా పూర్తి స్థాయిలో సైనిక బలగాల్ని సరిహద్దుల్లో మోహరించింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కూడా నిర్వహించింది. ఇండో పాక్ సరిహద్దుల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర గ్రామాల్ని, ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా సరిహద్దుల్లో మన సైనికులు తమ ప్రాణాలకు తెగించి పాక్కు బుద్ధి చెప్పి వస్తే ఆ దేశం మాత్రం ఎప్పటి మాదిరిగానే అసత్య ఆరోపణలు చేసి అలసిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. పాక్ పాలకుల నోళ్లకు తాళాలు పడ్డాయి సరే అనుకునేలోగా మన దేశంలో ప్రతిపక్ష నేతలు తమ నోళ్లకు పనులు మొదలుపెట్టేశారు. పాక్కు బుద్ధి చెప్పడానికి భారత్ చేసిన సర్జికల్ అటాక్ మీద ఇక్కడి ప్రతిపక్ష నేతలు అటాక్ మొదలుపెట్టారు. దీంతో సరిహద్దుల్లో కనిపించాల్సిన యుద్ధ గర్జనలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.